హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు నానబెట్టాలి. ఇది ఒక 1 అవర్ నానబెట్టాను నేను. బాగా చూడండి, వాటర్ వచ్చేసిందంతా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. కాకరకాయ ఫ్రై కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ముక్కలన్నిటినీ బాగా పిండుదాం. చూడండి, రసం వచ్చేస్తుంది. ఇలా పిండి ఆయిల్లో వేసేస్తుంది. మనకి ఎంత వీలైతే అంత పిండుకుందాం. చేదంతా వెళ్ళిపోతుంది అన్నమాట. మొత్తం ఏం పోదు, కొంచెం ఉంటుంది చేదు. ఇప్పుడు కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడే తాలింపు గింజలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు పసుపు మనం ఆల్రెడీ వేసాం కదా. కొంచెం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం. నేనేం చేశానంటే కాకరకాయలు కూడా పైన పోతుంది కదా, అది కొంచెం తీసేసి కొంచెం చేసిపోతుందని మూత పెట్టేస్తున్నాం. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఒకసారి చూడండి, మగ్గుతుంది. ఇంకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇది మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. చూద్దాం ఒకసారి ఎలా అయిందో కర్రీ. చూడండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి కలుపుకుంటే మాడకుండా ఉంటుంది కర్రీ అనేది. చూడండి, మగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గింది. ఇంకొక నిమిషం ఉన్నట్టు. మళ్ళీ మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేస్తాను. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయలు నలగొట్టి వేస్తున్నాం. సాల్ట్, కారం 2 చెంచాలు వేస్తున్నాను. ఈ పొడి ఉంది కదా, మొన్న చేసిన పొడి, కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర అప్పుడు కూడా వేసేస్తున్నాను. మంచిగా కలిపేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. వేడి కాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ సో మచ్.